ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. మహిమగల తండ్రి, సర్వాధికారి ఈ పుస్తకం ఇప్పుడు ఒక మాటలో నేను మహిమపరుచున్నాను. ఇప్పుడు వాక్యంలో ధ్యానం చేస్తున్నాను కాబట్టి నీ వాక్కుతో ప్రభుత్వం మమ్మల్ని బలపరచు. ఈ యొక్క వాక్కు ప్రతి ఒక్కరు ప్రభుత్వ హృదయాన్ని తాకాలయ ప్రభుత్వం. ఈ వాక్కు ప్రకారం మేము జీవించాలయా ప్రభుత్వం. నీకు సాక్షిగానే ఉండాలి. నన్ను నువ్వు బలపరిచిన ప్రభుత్వం కేవలం నీ పరిశుద్ధాత్మ నడిపించడానికి దాయించబడుతుంది. నా సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు కలపదు. నీ ఆత్మ నడిపించడానికి దాయించిన యేసునామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యాంశం బాధ్యత. బాధ్యత అంటే ఇంగ్లీష్లో రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులకు తెలుస్తుంది బాధ్యత అంటే ఏంటన్నది. ఏమో పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ తల్లిదండ్రులకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుచేతనంటే పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి, వాళ్ళకి అవసరమని మరి తీసుకురావాలి, మంచి భవిష్యత్తు నిమిత్తం వారికి అనేకమైనవి ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ మరి ధనముతో కూడుకున్నది, బాధ్యతతో కూడుకున్నది. అదే రీతిగా దానికి మించి ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా మనమందరం ఒక బాధ్యతను కలిగి ఉన్నాం. మరి ఇందాక ప్రార్థన చేసిన రీతిగా మనం మన దేశాల గురించి ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత లేదా కుటుంబము, బంధువులు, రక్త సంబంధికులు, సంఘము, ఇవన్నీ ప్రార్థన చేస్తాం, మంచిదే. అయితే మన పట్టణం గురించి, మన దేశం గురించి కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు వాక్యాంశము బాధ్యత. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. చాలా ఈ బాధ్యతలో మొదటిగా దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ మన షోల్డర్స్ మీద పెట్టారు. చాలా గొప్ప బాధ్యత మనకు అప్పచెప్పారు. ఏమంటున్నారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించున్నారు. ఆ బాధ్యత నీకు, నాకు, మనందరికీ ఇచ్చాం. ఆ బాధ్యతను మనము నెరవేర్చాం. యేసుప్రభు శిష్యులతో అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళినట్టు. దైవ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మీరు సర్వలోకములకు వెళ్ళి, మీకు ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించున్నారు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలి బాధ్యత. చాలా మంది దైవజనుల సాక్ష్యం మనం ఆలోచించినట్లయితే, గొప్ప గొప్ప దైవజనులది వారు ప్రయాణం అవుతున్న సమయంలో దైవజనులకు సాక్ష్యం తెలియజేస్తున్న ఆలోచించారు. ప్రయాణం అవుతున్న సమయంలో ట్రైన్లో ప్రయాణం అవుతున్నప్పుడు మరి ఆ యొక్క భోగిలో మనతో పాటు ఎదురు కూడా ఎవరో కూర్చుంటారు భక్తులు. ఆ దైవజనుడు ఆ ఎదుట వ్యక్తికి ఏ రీతిగా సువార్త ప్రకటించాలని చాలా ఆశను కలిగి ఉన్నాడట, ఆతృత కలిగి ఉన్నారట. మాట్లాడగలుగుతుంటే కొంతమంది మాట్లాడరు, చాలా లిమిటెడ్గా ఉంటారు. అయినప్పటికీ అవకాశము చేజిక్కించుకుని ఆ వ్యక్తికి సువార్తను ప్రకటించారట. యేసయ్యను మార్గము తెరిచాను బట్టి నీకు స్తుతులు. ఒక వ్యక్తికైనా నీ సువార్తను ప్రకటించే వ్యక్తిగా నీవు నన్ను నిలవబెట్టావు అని ఆ దైవజనుడు ఎంతగానో సంతోషించాడు. మనము అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము సువార్తను ప్రకటించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, సర్వలోకమునకు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా, మనం వెళ్తున్న ప్రాంతంలో కనీసం యేసు ప్రభువారు నిజమైన దేవుడిని
మనము సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించి మనము ఏమి చేయాలంటే రెండవదిగా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలా మొదటిగా ఏమని దేవుని వాక్యము సెలవిస్తుందంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభువారే నిజమైన దేవుడని మనము సువార్తను ప్రకటించాలి. ప్రకటించి మనం ఏం చేయాలంటే వారిని శిష్యులుగా చేయమన్నాడు యేసు ప్రభువారు. ఇక్కడ శిష్యులుగా చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే గురువు గారు మరి టీచర్ స్టూడెంట్ దాని మాదిరి మనం ఏం చేయాలంటే వెళ్ళి యేసు ప్రభువారే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని సువార్తను ప్రకటించి వారిని శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా చేయమన్న పిదప తర్వాత ఇంకో మాట కూడా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసము ఇచ్చుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వాలి. ఎవరికైనా బాప్తీసం ఇచ్చేటప్పుడు ప్రతి దైవజనం తినంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇస్తున్నాం. మొదటిగా మనందరి బాధ్యత ఏమిటంటే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించి వారిని మనం ఏం చేయాలంటే శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇవ్వాలి. ఇది నేను ఎందుకు చేయాలి అని మనకు ఒక డౌట్ ఉత్పన్నమవుతుంది. ఎందుకు చేయాలి? సహజమే కదా, ఎందుకు చేయాలి? ప్రతి మానవుడికి ప్రతి క్రైస్తవుడికి వచ్చే డౌట్. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పలికి శిష్యులుగా చేసి బాప్తిసం అని దేవుని వాక్యం సెలవుస్తుంది. నేనే ఎందుకు చేయాలి? ఆ పని నేనే ఎందుకు చేయాలంటే దేవుని వాక్యం సెలవుస్తుంది. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చాలా. ఎందుకు నేనే ఆ పని చేయాలంటే, ఎందుకు నేనే సువార్తను ప్రకటించాను, ఎందుకు నేనే అనేక మందిని సన్నిధికి నడిపించాలంటే దేవుని వాక్యము ఏమని సెలవుస్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. మాట రాయబడుతుందాం అక్కడ. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి. సృష్టికర్త ఎవరు? దేవాది దేవుడు యెహోవా తండ్రి యేసయ్య సమస్త సృష్టిని ఆయన కలుగజేశారు. ఆ సృష్టికర్తను మరచి ఏం చేస్తున్నారంటే తమ సొంత చేతులతో ఏదైతే మరి చేసుకున్నారో దానిని పూజిస్తున్నారు. అప్పుడు మనకు బాధ్యత ఉండదా? నేనే ఎందుకు చెప్పాలంటే నీకు తెలిసిన వ్యక్తులు లేదా నీ రక్త సంబంధికులు నీ కుటుంబీకులు ఇట్టి రీతిగా ఉన్నప్పుడు సృష్టికర్తను మరచి సృష్టికర్తకు ప్రతిగా వారు చేసుకున్న ఐడల్స్ వారు పూజిస్తుంటే కనుక మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాం. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మన అందరి పాపముల నిమిత్తము దేవాది దేవుడు పరలోకము నుండి భూలోకానికి దిగవచ్చి మనము అనుభవించవలసిన శిక్షకు ప్రతిగా ఆయన శిలువలో రక్తమును చిందించి ఆయన మరణించి తిరిగి లేచి నిన్ను నన్ను నిత్య జీవంలోనికి నడిపించారు. ఇదే సువార్త. ఈ సువార్తను మన వారికి తెలియచేయకపోతే వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్నే వారు పూజిస్తారు. దాన్ని బట్టి నీకు నాకు we have a responsibility.
అందును బట్టి మనం ఏం చేయాలంటే మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. అందుచేతనే దేవుని వాక్యం చాలా క్లియర్గా తెలియజేస్తుంది. నీవు నేను మనందరూ ఏంటంటే సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా దేవుని రాజ్య వ్యాప్తి జరగదు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే సువార్తను ప్రకటించు, శిష్యులుగా చేయి, బాప్తిసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం. మొదటిగా తెలిసిన నేనే ఎందుకు సువార్తను ప్రకటించాలంటే మనకి తెలిసిన వ్యక్తులు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. రెండవదిగా లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దురాయెను. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంపవేయును. చాలా. రెండవదిగా మొదటిగా నేనే ఎందుకు సువార్తను ప్రకటించాలంటే దేవుణ్ణి మరచి అన్య దేవతలను పూజిస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. రెండవదిగా కోతెంతో విస్తారమైంది. కోతెంతో విస్తారమైందట. కోత ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వ్యవసాయదారుడు పంట చేతికి వచ్చినప్పుడు చక్కగా పనివారిని పురమాయించి ఆ కోత కోస్తారు. ఆ కోత కొయ్యకపోతే ఏమవుతుంది? ధాన్యము చేతికి రాదు, మనకి తినడానికి ఏమీ ఉండదు. ఇక్కడ కోత ఎంతో విస్తారంగా ఉంది. అనేక మంది మరి అన్య దేవతలను పూజిస్తున్నారు. వారికి నచ్చిన రీతిగా పాపములో జీవిస్తున్నారు. మీరు చాలా మందిని గమనించినట్లయితే దేవుడంటే భయం లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారు నిశ్చిత రీతిగా జీవిస్తూ ఎవరికి భయపడకుండా చక్కగా వారు జీవిస్తున్నారు. ఇంత రీతిగా ఉంచినప్పుడు మనం ఏం చేయాలి? కోతంతో విస్తారంగా అనేక మంది ఉన్నారు. అయితే నీవు నేను మనమందరం ఏం చేయాలంటే సంగమగా ఏం చేయాలంటే సువార్తను ప్రకటించి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి. ఆ యొక్క సువార్త కోత కోసే పనిలో మనమందరము పాలిభాగస్తులవ్వాలి. ఇది నీవు నేను మనమందరము చేయవలసిన పని, మన బాధ్యత. నా బాధ్యత ఏమిటంటే సువార్తను ప్రకటించాలి. ఎందుచేతనగా సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తున్నారు. కోతంతో విస్తారముగా ఉంది. అయితే మొదటిగా మన బాధ్యత ఏమిటంటే సువార్తను ప్రకటించాలి. రెండవగా నీవు ఏమి చేయాలంటే ఎందుకు చేయాలి? వై షుడ్ ఐ డూ దిస్ అంటే సృష్టికర్తను మరిచి అన్య దేవతలను పూజిస్తున్నారు. కోతంతో విస్తారముగా ఉంది. అయితే ఈ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తించే క్రమములో వాట్ ఆర్ ద స్టెప్స్ యు హావ్ టేకెన్? మనం ఎటువంటి అడుగులు వేయాలంటే మొదటిగా 5 విషయాలు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలుల కార్యం చాలా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మనము ఎవరికైనా సువార్తను ప్రకటించేటప్పుడు ఎట్టి రీతిగా సువార్తను ప్రకటించాలంటే మొదటిగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నాకే కాదు, మీకే కాదు, ఈ యొక్క జాతికి కాదు, ఈ యొక్క మతానికి కాదు, ఈ దేశానికి కాదు, ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు. అందుచేత దేవుని వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించడం. ఆయన ద్వారా దేవుడు సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మరి సువార్తను ప్రకటించాడు. నీవు సువార్త చేసే క్రమంలో మొదటిగా నీవు తెలియచేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ప్రభువమ్మ. నాకు దేవుడు, నీకు దేవుడు. నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒకవేళ నీవు ఇప్పటివరకు ఆయన తెలుసుకొని ఉండలేదేమో, నీవు
దేవుని వాక్యములు ఇచ్చాడు. నీకు వచ్చిన ప్రార్థన ఇచ్చి ఆయన ప్రభువు ఆయన్ని అడుగు, దేవుడు నీకు దయచేస్తాడు. మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే అనుభవం కలిగి ఉందో ఆ అనుభవాన్ని ఎదుటి వారికి చెప్పాలి. ఈయన నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, అన్య దేవతలను విగ్రహాలను పూజించకూడదని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇచ్చిన రీతిగా నీవు సువార్తను ప్రకటించే క్రమములు మొదటిగా ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు ప్రభు అని తెలియజేశారు. రెండవదిగా చూద్దాం, కీర్తనలు 96వ కీర్తన, 96వ కీర్తన 3వ వచనం చదువుతున్నాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. చాలా సువార్త ప్రకటించే విషయంలో మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువు అని ప్రకటించారు. ఆయనే దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు అని ప్రకటించాలి. తర్వాత ఏమని తెలియచేయాలంటే 96వ కీర్తన 3వ వచనంలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించు. ఎందుచేతన దైవజనులు, చాలా మంది దైవజనులు మనము టీవీలో చూడొచ్చు, చాలా మంది మనం చూస్తుంటాం. సాక్ష్యము తెలియచేయమని ఎందుకు చెబుతారంటే నీ జీవితంలో దేవుడు ఒక కార్యము చేసినట్లయితే నీవు దాన్ని సాక్ష్య రూపంలో సంఘానికి కానీ సువార్త చేసే ఆ యొక్క క్రమంలో ఎదుటి వారికి తెలియచేసినప్పుడు దేవుడు దాని ద్వారా మహిమ పరచబడతాడు. చూడండి, ఎవరికైనా ఏదైనా అవసరం ఉందనుకోండి, ఇంట్లో ఏదైనా కొదువుగా ఉంది, డబ్బులు లేదు, ఉదాహరణకు అనుకోండి, మనం ఎదుటి వారు ఎవరైనా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మనం అడిగినది ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు మనం కృతజ్ఞత కలిగి పలానా వారు పలానా కష్టంలో సహాయం చేశారని ఇచ్చాం. మానవులు చేసిన సహాయానికే మనము చెప్తాం. అయితే దేవుడు మన జీవితంలో, మీ జీవితంలో అనేక కార్యములు చేశారు. యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ జీవితంలో దేవుడు అనేక సాక్ష్యములు ఇచ్చారు, అనేక సాక్ష్యములు కలిగి ఉన్నాం. మనము సువార్త ప్రకటించడం ఏం చేయాలంటే దేవుని నామ మహిమాంతము ఏం చేయాలంటే అన్య జనుల ఎదుట ఆయన మన పట్ల చేసిన కార్యములు మనం ప్రకటించాలి. నా జీవితంలో ఉద్యోగం ఇచ్చాడండి. యేసు ప్రభు వారే ఈ భూలోకంలో సువార్త ప్రకటించిన తొలి దినాలలో ఆయన అనేక అద్భుతాలు చేశారు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశారు. నీవు సువార్త ప్రకటించే క్రమంలో ఏం చేయాలంటే దేవుడు నా జీవితంలో చేశాడు, మీ జీవితంలో కూడా చేస్తాడు. దేవుడు నా జీవితంలో ఆరోగ్యం ఇచ్చాడు, మీ జీవితంలో ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నా కుటుంబ జీవితాన్ని కట్టాడు, మీ కుటుంబ జీవితాన్ని కడతాడు. నువ్వు దేవుడు నమ్ముకో అని నీవు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. నీ పట్ల దేవుడు చేసిన కార్యములు నీవు ఎదుటి వారికి మరి సాక్ష్య రూపంలో తెలియచేస్తూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఏం చేస్తున్నావు? ప్రచురము చేస్తున్నావు. మొదటగా నువ్వేం చేయాలంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని తెలియచేయాలి. రెండవదిగా ఆయన ఆశ్చర్య కార్యములు నువ్వు ప్రచురపరచావు. మూడవదిగా చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట. మూడవదిగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము. దేవుడు నీ జీవితానికి రక్షణ ఆనందం ఇచ్చాడు. అది మనకు మటుకు మాత్రమే సరిపోతుందా? నా జీవిత భాగస్వామికి అవసరం లేదా? నా పిల్లలకు అవసరం లేదా? నా యొక్క మనవులకు అవసరం లేదా? నా రక్త సంబంధికులకు అవసరం లేదా? నా చెల్లికి అవసరం లేదా? నా అన్నకు అవసరం లేదా? నా తోబుట్టులకి అవసరం లేదా? ఇది ఆలోచించాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావమ్మా? దేవుడు నన్ను రక్షించాడు, నన్ను పట్టుకున్నాడు. నీవు కూడా ఆయన్ను అంగీకరించినట్లయితే నీవు నిత్య నరకాగ్నిని తప్పించుకొని
నిత్య జీవంలోనికి అడుగు పెడతావు. అటువంటి రక్షణను నీవు నిర్లక్ష్యం చేయగలవు. ఇదే అనుకూలమైన సమయం అని నువ్వేం చేయాలంటే ఆ యొక్క రక్షణను నువ్వు ఏ రీతిగా రక్షించబడతావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. నేను రక్షించబడిన విధానం, మీరు రక్షించబడిన ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యాన్ని మనము తెలియచేయాలి. ఒకసారి ఒక దైవజనుడు తెలియచేశారు. ఒక ఊర్లో ఒక మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తుంటే ఆ ఊర్లో కొంతమంది యేసుక్రీస్తు వారే ప్రభు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించని పదార్థాలు చెప్తున్నారు. ఆయనే దేవుడు, ఆయన నమ్ముకోకపోతే నిచ్చినారు కాకికి వెళ్ళుకుంటాను, నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాను. ఇలాగా ఆయన సువార్త చేస్తున్నారు ఒక మీటింగ్లో. అయితే కొంతమంది మరి గుంపు వచ్చి ఆయన కొట్టారు, భౌతికమైన దాడులు చేశారు. అయినప్పటికీ ఆయన ఏం మాట్లాడకుండా ఆయన మాట్లాడారు, ప్రియమైన సహోదరులాగా నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని రక్షించలాగా, దేవుడు మిమ్మల్ని పట్టుకునేలాగని ఆయన ఆ మాట వారితోని వారి గురించి కన్నీటి ప్రార్థన చేశారు. అయితే వచ్చిన వ్యక్తులు కొంచెం చలనం వచ్చిందని, ఏంటి మనం ఈయన ఇంతగా దూషించామే, ఇంతగా మనము మరి ఈయన్ని హేళన చేసామే, అయినప్పటికీ వారు మాట్లాడలేదు. మీ గురించి ప్రార్థన చేస్తానని మమ్మల్ని గురించి ప్రార్థన చేస్తున్నాం అని ఆ దైవజనుడు అన్నం బట్టి వారి హృదయంలో కదలికి వచ్చినాక తర్వాత కొన్నాళ్ళకి ఆ యొక్క స్థానిక సంఘ కాపరి ఈ దైవజనుడు తెలిసిన, ఎవరైతే మీ మీద భౌతికమైన దాడులు చేశారో వారు రక్షించబడ్డారు అని ఆ యొక్క స్థానిక సంఘ కాపరి తెలియజేశారు. నువ్వు నేను ఏ రీతిగా రక్షించబడ్డాం? మనము కూడా నశించిపోయిన వారిలో నుండే రక్షించబడ్డాం. కాబట్టి మనం ఏం చేయాలంటే రక్షణ నిర్లక్ష్యం చేయవద్దని మన తోటి వారికి తెలియచేయాలి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అని తెలియచేయాలి. రెండవగా ఆయన కార్యములను ప్రకటించాలి. మూడవగా రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని తెలియచేయాలి. నాలుగవగా చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదమనెను. నాలుగవదిగా నా పాపము నుండి మన పాపము నుండి రక్షించునని యేసయ్య అని చెప్పాలి. నా పాపములకు, నేను చేసిన తప్పులకు నేనెక్కడ మరి పరిహారం చెల్లించలేదు. నేను చేసిన తప్పులకు, నా కంటితో నేను చేసిన తప్పులకు, నా నోటితో నేను మాట్లాడిన తప్పులకు, నా కాలి నడక ద్వారా నేను నడిచిన తప్పులకు, నా యొక్క చేతుల ద్వారా నేను చేసిన పాపానికి నేనెక్కడ పరిహారము చెల్లించలేదు. మనందరి పాపముల నిమిత్తము ఆయన ఏం చేశారంటే పరిహారం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించి, మనందరి పాపముల నిమిత్తము ఆయనే మరి బలి అయ్యాడు. సిలువలో బలి అయి ఆయన రక్షించడని చెప్పాలి. నీవు నేను చేసిన తప్పుల కారణంగా మరి మన ఆలోచన ద్వారా చేసిన తప్పుల నిమిత్తం ఆయన తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులు, మరి చేసిన తప్పుల ద్వారా ఆయన చేతిలోను కాళ్ళలోను మేకలు, మనం చేసిన ప్రతి తప్పుల నిమిత్తము ఆయన బలి సిలువలో రక్తం చిందించాడని మనం ఏం చేయాలంటే ఎదుటి వారికి సాక్ష్యమును తెలియచేయాలి. ఎప్పుడైతే నీవు అట్టి రీతిగా మరి తెలియచేస్తావో దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. నీవు ఎచ్చరీతిగా మరి దేవుణ్ణి అంగీకరించి, దేవుడు నీ జీవితంలో ఎట్టి కార్యములు చేశావు, దేవుడు ఎచ్చరీతిగా నీతో మాట్లాడడం ప్రతిదీ నువ్వు వారితో షేర్ చేసుకుని నీ యొక్క సువార్తను ప్రకటించాలి. మనందరి పాపముల నిమిత్తము ఆయన బలి అయ్యాడు. ఆయన శిలువలో రక్తమును చిందించాడు. నా తండ్రి చేయలేదే, నా కన్నతండ్రి నాన్న చేయలేదే, నా తల్లి చేయలేదే, కానీ పరలోకము నుండి యేసయ్య వచ్చి శిలువలో రక్తమును చిందించాడని మనము తెలియచేయాలి. నాలుగవదిగా మనందరి పాపముల నిమిత్తము ఆయన బలి అయ్యాడని, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడని తెలియచేయాలి.
5వదిగా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుడు హ్మ్. లోకమును ఎంతో ప్రేమించెను. హ్మ్. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. 5వది నిత్య జీవం. 5వది ఏంటి? నిత్య జీవం. ఇక్కడ చక్కగా రాయబడింది 3వ అధ్యాయం 16వ వచనంలో వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుతాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వారు నిత్య నరకాయి నుంచి తప్పించబడతారు. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదనే నిత్య నరకాయి నుండి వారు తప్పించబడి ఎక్కడికి వెళ్తారంటే నిత్య జీవంలోకి వెళ్ళి మనమందరము దేవదూతలతో పాటు ఆనందిస్తామంట. దేవదూతలతో పాటు మనమందరము ఆయన్ని కీర్తిస్తాం, మహిమపరుస్తాం, ఘనపరుస్తాం. నీవు నశించిపోతున్నావు సుమ, అలా నశించిపోకుండా నీవు దేవుని అంగీకరించు. దేవుడు మరి నీ జీవితాన్ని నిలవబెడతానని మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. 5 విషయాలు చూస్తాం. మరి మొదటిగా మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఏంటంటే సర్వలోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేసి బాప్తిస్మం వారికి మరి ఇప్పించాలి. ఎందుచేతనంటే సృష్టికర్తలు మరిచివారు విగ్రహాలను పూజిస్తున్నారు కాబట్టి కోతెంతో విస్తారం ఉందని దేవుడు తెలియజేశాడు. ఈ యొక్క క్రమంలో నీవు నేను చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అని తెలియజేయాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యము ఎదుటి వారితో మనము పంచుకోవాలి. రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని తెలియజేయాలి. నీ పాపం నుండి నా పాపం నుండి ఆయన ఏమైనా రక్షిస్తాడు, శిలువలో మరణించాడని తెలియజేసి నిత్య జీవానికి వారసులో వారంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవంలోనికి అడుగు పెడతామని మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. ఒకసారి జపన్య శాస్త్రి గారిని ఒక దైవజనుడు ఉన్నారు. వైద్యులు ఆయన ఒక సాక్ష్యం తెలియజేశారు. వైజాగ్ సమీపంలో వైజాగ్ ఒరిస్సా బోర్డర్లో ఒక దైవజనుడు పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ నేను నుంచున్నాను, చక్కటి మైక్ ఉంది, చక్కటి పుల్పిట్ ఉంది, ఇక్కడ వాక్యం చెప్తాను, ఫ్యాన్ ఉంది, చక్కటి టైల్స్ ఉన్నాయి, చక్కటి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కూర్చొని అన్నీ ఉన్నాయి. ఇక్కడ పరిచయం చేయడం చాలా తేలిక. చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏమిటంటే మరి ఏజెన్సీ ప్రాంతంలో ఒక దైవజనుడు పరిచయం చేస్తున్న భార్య భర్త ఇంచుమించు శుక్రవారం కానీ ఆదివారం కానీ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలంటే 10 నుంచి 15 కిలోమీటర్లు నడిచే వెళ్ళాలంటే ఆ యొక్క కొండ ప్రాంతంలో పరిచయం చేయాలంటే సువార్తన నడిచి వెళ్ళాలి. భార్యాభర్తలిద్దరూ నడిచి వెళ్ళేవారు. ఎక్కడ ఆరాధించేవారని తెలుసా? చెట్టు కింద కూర్చొని ఆరాధించేవారట. ఏ పాములు వస్తాయి, ఏ పురుగులు వస్తాయి, ఏ కొండ చెవులు పడతాయన్న భయం పక్కన పెట్టి అక్కడ తండాలో ఉన్న ప్రజల నిమిత్తము వారు అక్కడికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి 3 ఉంటే 3, 2 ఉంటే 2, 4 ఉంటే 4 అలా ఇంచుమించు ఒక 10-15 మంది గ్యాదర్ అయిన తర్వాత ఆ యొక్క దైవజనుడు చక్కగా అక్కడ సువార్తను మరి పరిచయం జరిగించేవారు. అయితే ఈ సువార్త జరిగే క్రమంలో మరి ఆయన అనేక ఆత్మను సంపాదిస్తున్నప్పుడు మరి సైతాన్ ఏం చేసిందంటే అక్కడ ఆ దైవజనుడి మీద మరి మాటు పెట్టారు. ఏ రీతిగా అంటే భార్యాభర్తలిద్దరూ వస్తున్నారు కదా, మరి ఆ ఊరు నుంచి తండాకు వచ్చే క్రమంలో 10 నుంచి 15 కిలోమీటర్లు మరి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో మరి వ్యతిరేక శక్తులు ఆయనను పట్టుకొని మరి ఇది చాలా పెద్ద స్టోరీ, మీకు క్లుప్తంగా తెలియజేస్తున్న సమయం అవుతుంది కాబట్టి ఆయనను పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఆయనను హతమార్చారు. అయితే చెప్పవలసిన విషయం ఏమిటంటే ఆ దైవజనురాలు ఒంటరైపోయినప్పుడు మరి దైవజనుడు జపన్య శాస్త్రి గారు అక్కడికి వెళ్ళి ఆమెను బలపరిచి, అమ్మా మేము మీకు తోడుగా ఉన్నామంటే ఆమె ఒక చక్కటి మాట్లాడారట. నేను పరిచయను ఆపచేయండి, నా ప్రాణం పోయినా సరే నేను దేవుడి కొరకు పని చేస్తాను, ఏమున్నా లేకున్నా నేను నా దేవుడి పని చేస్తాను. నా భర్త దేవుడి దగ్గర ఉన్నాడు, నాకు భయం లేదు, తండ్రి కుడి పాసనాన్ని కూర్చున్నాడు, నేను ఈ సువార్తను ఈ పరిచయను కొనసాగిస్తాను, దేవుడే నాకు సహాయం అని చెప్పినప్పుడు ఆయన కన్నీటి పర్యమంత ఒక్క
ఒక దైవజనురాలు అట్టి రీతిగా నిలబడి ఎటువంటి వసతులు ఎటువంటి సౌకర్యములు లేకపోయినా ఆమెతో పాటు మరి సంఘస్థులు తోడు ఉండే పరిచయం చేస్తున్నారు. నీవు నేను మనందరం అన్ని వసతులున్న సమయానికి దేవుని సన్నిధికరం. దైవజనుడు ఎంత మొత్తం పెట్టుకున్నా సరే కుటుంబాన్ని ఆ యొక్క చీపు చింతలో పడిపోయి దేవుణ్ణి పక్కన పెడతాం, సువార్తన చెయ్యం. ఒక్కసారి ఇటువంటి మరి మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాం. వారు చాలా కష్టపడి మరి పరిచయం చేస్తున్నారు. నీవు నేను ఇన్ని వసతులు ఉన్నప్పుడు మన కుటుంబం గురించి మన దేశం గురించి ప్రార్థన చేసి అనేక మందిని మనము దేవుని సన్నిధికి నడిపించాలి. సృష్టికర్తగా ప్రతిగా సృష్టిని పూజిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి మనము ప్రార్థన చేయాలి. అలా మంచి నమ్మకమైన దాసుగా అలా మంచి నమ్మకమైన దాసులు అనిపించుకోవాలి. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, సంఘము ప్రార్థించగా చెరసాల సంఖ్యలు బద్దలైపోయి. మన సంఘము ప్రార్థన చేస్తేనే అన్యులు దేవుని సన్నిధికి వస్తారు. సంఘబడిలే సమయానికి రావు, సంఘబడిలే ప్రార్థన చేయరు. అన్యజనులు ఎక్కడి నుంచి వస్తారు? ఒక్కసారి ఆలోచించి ఆ దైవజనురాలు ఒక మాట, నేను దేవుని పనిని విడిచిపెట్టాను, దేవుని పనిని కొనసాగిస్తాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు అన్ని సౌకర్యాలుండి చక్కటి సోఫిస్టికేటెడ్ ప్లేస్లో ఉండి మనం ఏం చేస్తున్నామంటే మత్తుల వలె ఉంటున్నాం. ఒక్కసారి మన దేశం గురించి, మన కుటుంబం గురించి, అన్య జనుల గురించి, విగ్రహాల గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిన సమయము ఆసన్నమైంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించగా ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. నీవు మాకు బాధ్యతను అప్పచెప్పావు. సువార్తను చేయమన్నావు యా ప్రభుత్వం, కొంత విస్తారంగా ఉన్నాను యా ప్రభుత్వం. ఆ బాధ్యతను నెరవేర్చలే స్థితిలో ఉన్నాను యా ప్రభుత్వం. మమ్మల్ని క్షమించిన ప్రభుత్వం, నువ్వు మాకు అప్పచెప్పిన బాధ్యతను యా ప్రభుత్వం మేము పక్కన పెట్టే యా ప్రభుత్వం, మాకు నచ్చిన రీతిగా మేము జీవిస్తున్న యా ప్రభుత్వం, నిన్ను దుఃఖం పెట్టేవారిగా ఉన్నామా యా ప్రభుత్వం. అట్టి రీతిగా కాకుండా మేము మేలు పొందుకునే ప్రభుత్వం, ఆశీర్వదించబడే ప్రభుత్వం, నీకు ఒక సాక్షిగా జీవించుకున్న ప్రభుత్వం. అయా ప్రభుత్వం, లోకంలో కలిసిపోతున్నామయ్యా. అట్టి రీతిగా కాకుండా నీ వాక్యంలో సెలవిచ్చిన ప్రభుత్వం, సర్వ లోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినదిగా మేము ఉండాలి ఆ ప్రభుత్వం. అన్యజనులే ఆ ప్రభుత్వం నీ మందిరానికి మేము నడిపించే రీతిగా ఉండాలి ఆ ప్రభుత్వం. నశించిన దాన్ని వెతికి రక్షించడం వచ్చాము ఆ ప్రభుత్వం. యా ప్రభుత్వం, మేము నీ మార్గంలో నడుచుకుంటూ అనేక మంది నీ మార్గంలో నడిపించాలి ఆ ప్రభుత్వం. మా దేశం గురించి, మా పట్టణం గురించి, మా రాష్ట్రం గురించి, మా కుటుంబం గురించి మేము ప్రార్థన చేసేదిగా మా సంఘం నిలబెట్టమని వ్యక్తమైన వాక్యం ఫలబట్టడం కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.